రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ రబీ సీజన్లతో పాటు వేసవి కాలంలోనూ విరివిగా పెసర పంట పండిస్తున్నారు. వర్షాధార పంట అయిన పెసర విషయంలో వివిధ కారణాల వల్ల రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా మదిర వ్యవసాయ పరిశోధన కేంద్రం చక్కటి దిగుబడినిచ్చే ఓ కొత్త రకాన్ని విడుదల చేసింది. దానిపై సాక్షి స్పెషల్ స్టోరీ. పెసర పంట వేసే రైతులకు ఖమ్మం జిల్లా వ్యవసాయ పరిశోధన కేంద్రం ఓ శుభవార్త చెప్తుంది. ఈ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితంగా పెసరలో ఓ కొత్త వంగడం రూపొందింది. దీని పేరు శ్రీరామ MGG 351. దీన్ని ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది కూడా. దీన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన శాస్త్రవేత్త శివాని ఏమంటున్నారంటే, ఇటీవల కాలంలో మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన రకాలలో మన మదిర వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి MGG 351 అంటే శ్రీరామ అన్న పేరుతో ఒక కొత్త పెసర వంగడం విడుదలైంది. ఇది ఏంటంటే మనకి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి మనకి పెసర ఏరియా తగ్గుదల కనిపిస్తుంది. దీనివల్ల ఏమంటే పెసలు రేట్లు కూడా పెరిగిపోయి రైతులకి అనుకూలంగా అంటే పెసర కల్టివేషన్ అనుకూలంగా కానీ ఉపలబ్ధి కానీ లేనందుకు రైతులు కూడా ఈ మధ్యకాలంలో పెసల దాన్ని మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి వ్యవసాయం చూసుకుంటే రోజు రోజుకి మనకి నీరు అన్నది తగ్గుతుంది. తర్వాత ఇతర కారణాల వల్ల మళ్ళా రైతులు పెసర మినుము లాంటి తక్కువ కాలపరిమితి ఉన్న పంటలను ఎన్నుకోవడం అనేది మనం రాను ఒక 2-3 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే పెసర మనకి విస్తీర్ణం పెరగాలి అంటే మనకి ఖరీఫ్ రబీ మరియు సమ్మర్ అంటే ఎండాకాలము అట్ ద సేమ్ టైం మనకి వరి మాగాణుల్లో కూడా మనకి పెసర వేసుకునే రకాలు కనుక ఉంటే రైతులకి దిగుబడితో పాటు ఏరియా కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశలో వ్యవసాయ పరిశోధన స్థానం మదిర నుంచి MGG 351 అనే రకంని రూపొందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తింపునివ్వడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సంతోషంగా ఉన్నారు. ముందు తాము మరిన్ని కొత్త వంగడాలను రైతు లోకానికి అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ఈ కొత్త వంగడం రైతులకు చేసే మేలు పైన డాక్టర్ శివాని సాక్షి టీవీతో సవివరంగా మాట్లాడారు. గతంలో MGG 295 పెసర రకాన్ని రైతులు వేసేవారని, అయితే ఆ రకం అనుకున్న స్థాయిలో దిగుబడిని ఇవ్వలేదని, కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన శ్రీరామ MGG 351 మాత్రం అనేక మంచి లక్షణాలతో ఉందని శివాని వివరిస్తున్నారు. ఇంతవరకు మనం MGG 295 అన్న రకాన్ని బాగా ప్రాచుర్యం చేయడం జరిగింది. రైతులు కూడా బాగా విస్తీర్ణంలో వేసుకోవడం జరిగింది. కాకపోతే ఇదేంటంటే మనకి వేసవికి కానీ తర్వాత వరి మాగాణుల్లో దీనికి వేసుకోవడానికి అనుకూలం కాదు. కానీ MGG 351 ఏదైతే శ్రీరామ అన్న పేరుతో విడుదలైందో ఇది మాత్రం మనకి వేసవితో పాటు రైస్ ఫాలోస్ అంటే వరి మాగాణులకు వేసుకోవడానికి అనుకూలమైన రకాన్ని దీన్ని ఇటువంటి సిచ్యువేషన్లో కూడా రైతులకి రకాన్ని అందించగలిగే పరిస్థితి కల్పించడం జరిగింది. ఇదేంటంటే మనకి 75 రోజులకి కాలపరిమితి ఉన్న రకము, 70 నుంచి 80 సెంటీమీటర్ల హైట్లో ఉంటుంది. ఇది మనకి అంటే గింజ సాదా గింజ అంటే డల్ సీడ్, తర్వాత గింజ కూడా లావుగా ఉంటుంది. దీనికి ఏంటంటే ఒక ముఖ్య లక్షణము కాయలన్నీ మొక్కకి పై భాగాన్ని వస్తాయి కాబట్టి మనకి మెషిన్ ద్వారా హార్వెస్టింగ్ కూడా అనుకూలమైన రకము. దీనివల్ల మనకేంటంటే రైతులు ఇప్పుడు కోతకి కూలీలు దొరకట్లేదు అన్న ప్రాబ్లంని కూడా మనం ఇట్లాంటి రకాలు ఎన్నుకోవడం వల్ల ఆ ప్రాబ్లంని కూడా మనం కొంతవరకు అరికట్టగలుగుతున్నాం. తర్వాత ఇది మనకి 6 నుంచి 7 క్వింటాల్ ఎకరాకి దిగుబడిని ఇచ్చే మంచి రకం అంటే 1500 కేజీల దాకా మనకి హెక్టార్కి దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఇది కొంతవరకు మనకి బెట్టను కూడా తట్టుకుంటుంది. ఆలస్యంగా కూడా నాటుకోవడానికి అనుకూలమైన రకం అంటే వరి కోసుకునేది కొంచెం ఆలస్యం అయినా కూడా ఈ రకాన్ని మనం రైతులకు సిఫార్సు చేయవచ్చు. శ్రీరామ MGG 351 రకాన్ని సాగు చేసే రైతులు అన్ని సీజన్లలోనూ దీని ద్వారా లబ్ధి పొందవచ్చు. అంతేకాదు పలు తెగుళ్లను ఎదుర్కోవడంలో ఇది సమర్థనీయమైన పాత్రను పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక దీని సాగుకు కూడా ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో పెసలకు మంచి డిమాండ్ ఉన్న ఈ తరుణంలో రైతులు పెసర సాగు చేపట్టి లబ్ధి పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాక్షి న్యూస్, మదిర, ఖమ్మం జిల్లా. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకోవడమే మేలని భావించే రైతులు నెమ్మదిగానైనా సరే లాభాలు పొందుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు వారిని ఆలోచింపచేస్తున్నాయి. ప్రత్యామ్నాయ సాగు, నిరుపయోగ భూములను వినియోగించుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టి 10 మంది సహకారంతో విజయం సాధిస్తున్నారు.
ముఖ్యంగా వరి రైతులు ఇటువంటి కొత్త విధానాలు అవలంబిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం వియ్యన్పురంలో ఓ రైతు సాధించిన విజయంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. మనసుంటే మార్గముంటుందని పెద్దవాళ్లు అంటుంటారు. ఈ పెద్దల మాటను ఆకళింపు చేసుకున్న రైతు జగ్గునాయుడు తోటి రైతులను ఒప్పించి వారి సహకారంతో ఈ బంతిపూల తోట సాగును చేపట్టారు. ఈయన పొలంలో ఈయన పంట వేసుకోవడానికి ఇతర రైతుల సహకారం ఎందుకనే అనుమానం మీకు రావచ్చు. రైతు జగ్గునాయుడు సాగు చేస్తున్న ఈ బంతిపూల పొలం ఈయనది కాదు. ఇది ఈ ప్రాంతంలోని రైతులందరి పొలాలకు సంబంధించిన కాలువ గట్టు. అటూ ఇటూ రైతులు దీనిపైన నడుచుకుంటూ వెళుతుంటారు. అలాంటి కాలువ గట్టుపైన రైతు జగ్గునాయుడు విజయవంతంగా పూల సాగు చేపట్టారు. ప్రతి సంవత్సరం కొంచెం ఏవో మొక్కలు పెడుతుంటాను. అలాగే టీవీలో చూస్తూ ఈ బంతి పెడితే బాగుంటుందని సంవత్సరం నుంచి ప్రయత్నించాను. అయితే మా ఫ్రెండ్ ఒకడు పంపించాడు. వృధాగా పోతుంది కదా ఈ గట్టుకి వ్యవసాయం పెడితే బాగుంటుందని పెట్టాను. పెట్టినందుకు బాగానే ఫలించింది. ఎటు దేశాలు వెళ్ళి ఎవరు కూలికో వెళ్ళిన మనకు స్వచ్ఛసిద్ధం మీద మనం చేస్తే బాగుంటుందని చేసినందుకు ఫలితం దక్కింది. అలాగే తోటి రైతులు కూడా అందరూ ప్రోత్సహించి మరి కొంచెం ఎక్కడికో మనం పోయి ఆనందపురం లేకపోతే రాజమండ్రి తెచ్చిన కంటే మనం ఇక్కడ తయారు చేసుకుంటే మన జిల్లాలోని మనకు బాగుంటుందని నేను ప్రతిఫలం బాగానే ఉంది. అలాగే అందరూ వచ్చి కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. బాగానే ఉంది. ఊర్లోకి వచ్చి కొనుక్కుంటున్నారు. తర్వాత అంతేవో ఇది వేసిన వల్ల ఈ పైరుకి కూడా పురుగు తగ్గుతుందని మన టీవీలో అక్కడ చెప్తుంటారు కదా, బంతి అంతర పంటగా చేస్తే పురుగు తగ్గుతుందని. అలాగే దానివల్ల కూడా బాగుంటుంది. వరిసేను కూడా బాగుంది. అలాగే దీనివల్ల ఆదాయం వచ్చింది. మరి అక్కడ కూలికి పోకుండా మరి మన సొంత సిద్ధ మీద వ్యవసాయం చేసుకుందామనే ఇంట్రెస్ట్తోనే చేస్తున్నాను. బాగానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెట్టాయి. కరువు కమ్ముకు రావడంతో నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాలతో పాటు వీటి ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు కూడా నీటి ఎద్దడితో చాలా చోట్ల వరి పంటను కోల్పోవలసి వచ్చింది. దీంతో తాత్కాలిక ఆర్థిక ఉపశమనం కోసం కొందరు పొలంగట్లపై అంతర పంటగా కూరగాయలు పండిస్తుండగా ముద్దాడ జగ్గునాయుడు అనే ఈ రైతు బంతిపూల సాగును ఎంచుకున్నాడు. సమీపంలోనున్న దేవాది గెడ్డగట్టుపై తన ఆలోచన అమలు చేశాడు. గ్రామస్తులను ఒప్పించి కిలోమీటర్ మేర ఈ గట్టుపై బంతిపూల సాగు చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతం ఓ నందనవనంలా తయారై గ్రామానికి ఓ ఆకర్షణగా నిలిచింది. రైతు ఆలోచనలో పాలు పంచుకుని ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచిన కుమారుడు నవీన్ కుమార్ తన తండ్రి ఆలోచన వల్ల ఆర్థికంగా తాము లబ్ధి పొందుతున్నామని అన్నాడు. మా ఊర్లో మా నాన్నగారు ఎక్కువ ఆదర్శంగా తీసుకుంటారండి. అందరూ నేను కూడా అలాగే తీసుకుంటాను. ఎందుకంటే అన్ని పంటలు పండిస్తారండి. ఈ సంవత్సరం గడ్డ పనులని గడ్డ వృధాగా ఎందుకు ఉంచాలని బంతి తెప్పించి విడిచారండి. వాటికి చాలా సాయం చేసాం. కుటుంబం మొత్తం చాలా గర్విస్తున్నానండి. యాసిలో కూడా టమాటా పెడతామండి. ప్రతి సంవత్సరం పెడతామండి. వాటికి కూడా సాయం చేస్తాం. మా జిల్లా మొత్తం మా ఊరు నుండి ఎక్కువ వస్తుంది పంట. అలాగే ఈ బంతి మొన్న 60 కేజీలు వస్తుందండి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటే ఎటువంటి సత్ఫలితాలు కనిపిస్తాయో ఈ జగ్గునాయుడును చూస్తే అర్థమవుతుంది. వాతావరణం అనుకూలించలేదనో, పంట దిగుబడి లేదనో కుమిలిపోకుండా రైతులు ఈయనను ఆదర్శంగా తీసుకుంటారని మనము ఆశిద్దాం. యుగంధర్, సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా.